రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ డాక్టర్ వై నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నాగేంద్ర కుమార్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ నాగేంద్ర గారు, ఇప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు మీలాంటి కొంతమంది బిజినెస్ కోచ్లు, మోటివేషన్ స్పీకర్స్ కోసము శిక్షణా కార్యక్రమాలు ఏర్పరచడానికి కంపెనీల వాళ్ళు కొంత అమౌంట్ పెడుతుంటారు. అంటే ఎంతో కొంత పెడుతుంటారు, సర్టన్ అమౌంట్ అనేది వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు కదా. అంటే ఈ స్పెండ్ చేసే అమౌంట్ పట్ల అంటే ఆ కంపెనీల యొక్క వ్యవహార ధోరణి ఎలా ఉంటుంది, ఏంటి అంటే మనం దీనికి ఖర్చు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే వాళ్ళ వైపు నుంచి ఎలా ఉంటుంది అది? సార్, ఇప్పుడు ఈ విషయం గురించి విపులంగా చెప్పాలి అంటే మన దేశంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, మీకు తెలియదు, ఎన్నో రంగాలు ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు తీసుకుంటే, అంటే ఉదాహరణ మనం సాఫ్ట్వేర్ తీసుకుందామండి. అందులో ఇన్ఫోసిస్, లేకపోతే విప్రో, మహీంద్రా టెక్, టాటా గ్రూప్ ఇలాంటివి తీసుకుంటే కనుక వాళ్ళు 40 to 60% బడ్జెట్, వాళ్ళ బడ్జెట్లో ట్రైనింగ్ గురించే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం కోసం కొంత బడ్జెట్ పక్కన పెడతారు. ఖచ్చితంగా. అందులో వాళ్ళ నైపుణ్యం పెంచడానికి, వాళ్ళ బిహేవియర్స్ మార్చడానికి వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. అయితే ఇలా అన్ని కంపెనీస్ చేస్తున్నాయంటే వాళ్ళు చేయడం లేదు. కొన్ని కంపెనీస్ దగ్గరికి మేము వెళ్తూ ఉంటాం, సార్ మీరు ఇలా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందని. వాళ్ళకి అవసరం లేదండి, ఇంత డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెట్టడం ఎందుకు అనుకుంటారు. కానీ దాని ఫలితం వాళ్ళకి తెలియదు. అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మనం ఎంత మార్పు తీసుకొస్తున్నాం ఉద్యోగుల్లో అనేది వాళ్ళకి తెలియదండి. ఎవరైనా సరే నిత్య విద్యార్థి సార్, మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే, చచ్చేంత వరకు నేర్చుకోవాల్సిందే. అయితే ఈ వీళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని పెంచాలి ముందు. నేను నేర్చుకుంటే ఇది చేయగలను అని. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే విషయాల ద్వారానే వస్తుంది. అందులోనే మా ప్రయత్నం. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, నీకు నువ్వే సాటి, నీకెవరూ లేరు పోటీ, అందరిలోకి నువ్వు మేటి, అప్పుడే అవుతావు ఘనాపాటి. నువ్వు అలా ఘనాపాటి అవ్వాలి అనుకోండి, నేర్చుకోవాలి. అందుకని ఆ విధంగా నేర్చుకునే ప్రయత్నానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది పరిశ్రమకి ఆ స్థాయిలో అప్పటికప్పుడు ఎక్కువ అనిపించవచ్చు, కానీ అది ఒక దీర్ఘకాలంలో అంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా దాని ఫలితాలు కనపడతాయి సార్. అది నేను చాలా ఇండస్ట్రీస్లో చూశాను కూడా. అందుకనే వాళ్ళు రిపీటెడ్గా అంటే ఈసారి ఒక టాపిక్ మీద చెప్పండి, నెక్స్ట్ టైం ఇంకో టాపిక్ మీద చెప్పండి అని ఇంచుమించు సంవత్సరంలో 20-24 ప్రోగ్రామ్స్ అందరు ఎంప్లాయీస్కి. అంటే 200 మంది ఉన్నారనుకోండి, 200 మందిని 8 బ్యాచ్ల కింద పెడగొడతారు. 8 మందికి ప్రతి టాపిక్, మనం సెలెక్ట్ చేసిన టాపిక్, వాళ్ళు అడిగిన టాపిక్ అందరికీ ఇవ్వాల్సిందే శిక్షణ. అలా ఇచ్చినప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీరు ఆ మార్పు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అది మామూలుగా ప్రశ్న ఇస్తేనో లేకపోతే వాళ్ళు సమాధానం చెప్తేనో మీకు కనిపించదు. క్వాంటిఫికేషన్, క్వాలిటీ విల్ బి క్వాంటిఫైడ్. అంటే క్వాలిటీ అనేది క్వాంటిఫికేషన్లో కనపడుతుంది ప్రొడక్షన్లో. ఉదాహరణకి నేను 400 టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాను, కానీ ఒక 20% వేస్టేజ్ చేస్తున్నాను. అంటే ఆ 20% నాకు అడిషనల్ బడ్జెట్, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, అంటే నాకేం ఉపయోగం లేదు దానివల్ల. ఈ 20% వేస్ట్ చేయకుండా వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పామనుకోండి, అంటే నాకు ఈ 20% మీద ఖర్చు పెట్టే డబ్బులు నాకు ప్రాఫిట్ కింద లెక్కే కదండి. అది ఆ విధంగా మనం వాళ్ళ మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి శిక్షణా కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళు సరైన మార్గంలో ఒక మంచి పద్ధతిలో చేస్తే, ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకునే పద్ధతిలో చేస్తే 100% ఫలితాలు ఉంటాయి. వాళ్ళ ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. కంపెనీ లాంగ్ రన్లో ఒక మంచి ఎంప్లాయీస్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఆ కంపెనీ అనగానే వాళ్ళు ఇలాంటి ఎంప్లాయీస్ అనే గుర్తింపు వస్తుంది. రైట్. సో అయితే మీరు రెగ్యులర్గా ఈ రకరకాల కంపెనీలో ఉండే సేల్స్ టీమ్స్కో, మార్కెటింగ్ టీమ్స్కో ట్రైనింగ్ ఇస్తుంటారు. 20 రోజులు 30 రోజులు ట్రైనింగ్ తీసుకొని బయటకు వెళ్తారు కదా. అంటే ఈ ట్రైనింగ్ అనేది వీళ్ళలో మార్పు తీసుకొచ్చింది, ఈ ట్రైనింగ్ వల్ల వీళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు అని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు వాళ్ళ నుంచి? ఇప్పుడు ఉదాహరణకి ఒక సేల్స్ ట్రైనీస్ ఒక 20 మందిని తీసుకున్నారు సార్, MBA ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరో. ఆ తీసుకున్నప్పుడు వీళ్ళు సేల్స్ కొత్త, అంటే రెండు రకాలుగా చెప్తాను నేను. అనుభవం ఉన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. ఈ అనుభవం లేని వాళ్ళు అంటే వీళ్ళు ఫ్రెషర్స్ అనమాట. ఈ ఫ్రెషర్స్కి సేల్స్ అంటే తెలియదు.
సేల్స్ అంటే తెలియదు, మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు, రెండు ఒకటే అనుకునే విధానం ఉంది. వాడు చదువుకున్న పుస్తకంలో చదువుకున్నది ఒకటి, బయటకు వచ్చి చూస్తుంటే ఒకటి. ఒక దగ్గరికి వెళ్ళి ఇది కొనుక్కోండి అంటే వాడు అసలు నీ గురించి వినడం, లేదా నీకు మాట్లాడడం రాకపోవచ్చు. సో 20 మంది డైవర్సిఫైడ్ గ్రూప్, అంటే రకరకాల మనుషులు. ఈ 20 మందిని మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికి, సేల్స్ పెంచడానికి చేసే ప్రయత్నం మనం చేయాలి. ఎలా చేస్తామంటే ముఖ్యంగా సేల్స్కి కావాల్సింది, మార్కెటింగ్ కావాల్సింది లాజికల్ థింకింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్. అంటే లాజికల్గా నీ ప్రొడక్ట్ బాగోలేదా బాగుందా అన్నప్పుడు నువ్వు ఏ విధంగా సమర్థించుకుంటున్నావు నీ ప్రొడక్ట్ని అన్నది లాజికల్ థింకింగ్. అక్కడ లాజికల్గా చెప్పాలి. ఇంకొకటి కాన్ఫిడెన్స్తో చెప్పాలి నా ప్రొడక్ట్ గురించి. నేను అది జనరల్గా నేను మాట్లాడలేనేమో, నాకు అంత భాష రాదేమో అనుకుంటారు. ఎప్పుడైతే మేము మొదటి రోజున ఇలాగ గెస్ చేసి వాళ్ళ టాలెంట్ని అసెస్ చేసి గుర్తించామో, ఈ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. కొంచెం ఎక్కువ పర్వాలేదు వీళ్ళు మేనేజ్ చేయగలరన్న వాళ్ళ మీద తక్కువ శ్రద్ధ పెడతాం. ఈ 2 గ్రూపుల్ని కలిసి మేము శిక్షణ ఇచ్చేటప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి నువ్వు ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కోపంగా ఉంటాడండి. సేల్స్ అతను కోపంగా ఉన్నాడు కదా, ఇతను కోపంగా మాట్లాడేది అవ్వదు కదా. సేల్స్ ఈజ్ ఆల్వేస్ సబ్మిసివ్, తక్కువ స్థాయిలోనే ఉండాలి. నేను అమ్మేవాడిని, కొనేవాడిని నేను అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఇతనిలో ఆ నైపుణ్యాన్ని నేను పెంచాలి, మాట్లాడే నమ్మకాన్ని పెంచాలి, నేను మాట్లాడగలన నమ్మకాన్ని పెంచాలి. ఏ విధంగా మాట్లాడితే నా అవతల కస్టమర్ని నేను అట్రాక్ట్ చేయగలనని తెలియాలి. ఎందుకని ప్రతి కస్టమర్కి ఒక చాయిస్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కస్టమర్ని అర్థం చేసుకుని, వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకుని, నువ్వు నీ స్కిల్ని బయట పెట్టి నీ నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళను ఆకర్షించడానికి ఏం చేస్తావు అనేది మేము ఇచ్చే శిక్షణ. దానివల్ల ఖచ్చితంగా లాంగ్ రన్లో వాళ్ళు నేర్చుకుంటారు. ఆ 20-30 రోజుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు అప్పటికీ కొంతమంది ఒకళ్ళిద్దరు వెనకడుగు వేయచ్చు. వాళ్ళలో మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా పనిచేస్తారు. రైట్. సో అయితే చాలామంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుబడి పెట్టి, లేదంటే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. పెద్ద ఎత్తున హంగామా చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ వాళ్ళ ప్రోడక్ట్ని కరెక్ట్గా పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతుంటారంటే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అంటే లక్షలు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ సెటప్ చేస్తారు. బట్ ఇక్కడ మేము ఉన్నాము, ఇక్కడ మా దగ్గర ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంది, మా దగ్గర ఇలాంటి ఒక సర్వీస్ ఉంది అని పబ్లిక్కి చేరవేయడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అలాంటివి నేను 1-2 కంపెనీలు కూడా చూశానండి. వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంప్లాయీస్ ఖర్చు పెడుతున్నారని, కానీ వాళ్ళకి పబ్లిసిటీ ఏ విధంగా చేసుకోవాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ, అవును సార్. అంటే అసలు ముఖ్యంగా ఆ ప్రొడక్ట్ని నేను సోషల్ మీడియాలో ఎప్పుడు చూడలేదు. ఆ కంపెనీ ప్రొడక్ట్ని సోషల్ మీడియాలో, ఇప్పుడు ప్రసిద్ధి సోషల్ మీడియా కదా సార్. ఆ సోషల్ మీడియాలో లేనప్పుడు ఆ ప్రొడక్ట్ని నువ్వు ఎలాగ సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, నీ ఉద్యోగుల ద్వారా నువ్వు సోషల్ మీడియా పట్ల ఏ విధమైనటువంటి, ఇప్పుడు వాట్సాప్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లోనో పెట్టేసినంత మాత్రం కాదు, నేను ఆ కస్టమర్ని ఈ ప్రొడక్ట్ గురించి చదివేలా చేయగలగాలి. ఆ చదివేలా చేయగలడానికి నువ్వు నీ ప్రొడక్ట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, హైలైట్. నువ్వు కంపారిటివ్గా ఏం చెప్తావు, అవతల ప్రొడక్ట్లో అది లేదు అని చెప్తున్నావు, నువ్వు అది లేదు అని చెప్పకో, నీ ప్రొడక్ట్లో ఏముందో నువ్వు హైలైట్ చేయి. అప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా అవతల కస్టమర్ అనేవాడు లేదా బయర్ అనేవాడు నీకు అట్రాక్ట్ అవుతాడు. ఈ స్కిల్ మనం ఆ ఎంప్లాయర్కి కానీ, ఎంప్లాయర్ దగ్గర ఉద్యోగులకు కానీ, ఇది మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ రూట్లో అంటే ఆ డైరెక్షన్లో కూడా వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం వల్ల ఇటు ఎంప్లాయర్స్ ఇటు ఉద్యోగులు ఇద్దరికి బ్యాలెన్స్ స్ట్రైక్ అయ్యి ప్రొడక్ట్ భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.